సాయి అనే ఒక అబద్ధాన్ని నమ్మించడం కోసం అన్నిటికంటే ట్విస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏంటి అంటే 52 అధ్యాయాలతో సాయి సచ్చరిత్ర అనే గ్రంథాన్ని నేను రాశాను. పాపం మైలవరపు శ్రీనివాసరావు గారు కేవలం ప్రవచనకర్త మాత్రమే కాదు, వెంటనే ఆయనతో నా జీవితంలో చెయ్యని పని అదే. ఎందుకు సార్ ఈ హిపోక్రసీ, డ్యూయల్ స్టాండర్డ్స్? సాయి గురించి ఎంత తెలియకపోతే బుద్ధిహీనులు అంత ఇష్టంగా వాగుతారు కాబట్టి. ఎవడు బుద్ధిహీనుడు? శ్రీనివాసరావు ఆహా వస్తాడు రేపు పొద్దున్నే లలిత్ కుమార్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వెనకటికి ఎప్పుడో ఒక సామెత చెప్పేవాళ్ళు, ఒక అబద్ధాన్ని కవర్ చేయాలంటే పైన 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుందని. బహుశా పండితులు, మహామహులు అనుకునే వాళ్ళకు కూడా ఈ కర్మ తప్పేలాగా లేదు. ఎందుకంటే సాయి అనే ఒక అబద్ధాన్ని నమ్మించడం కోసం మైలవరపు శ్రీనివాసరావు అనే ఒక పెద్ద మనిషి, ప్రవచనకర్త ఎన్ని అబద్ధాలు ఆడాడు అంటే, వాళ్ళేదో మొహమాటానికి పిలిస్తేనో లేకపోతే మంచి పారితోషికం ఇచ్చి పిలిస్తేనో అక్కడికి వెళ్ళిన ఈ వ్యక్తి సాయి గురించి తనకి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో తెలియదు, కానీ చాలా అబద్ధాలు అయితే చెప్పాడు. అయితే మీలో చాలామందికి అనిపించవచ్చు, అదేమిటి అలాంటి వ్యక్తి గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. ఎందుకంటే సాయి సచ్చరిత్రలో ఉన్న అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథాతథంగా ప్రచారం చేసుకుంటే నేను మాట్లాడేవాడిని కాదు. కానీ చివరికి రామాయణాన్ని వక్రీకరించి సాయి సచ్చరిత్రను కూడా వక్రీకరిస్తూ సాయి యొక్క గొప్పతనాన్ని చూపించాలని, లేకపోతే సాయికి జాకీలు పెట్టి లేపాలని ట్రై చేశారు. అసలే సనాతన ధర్మం, దైవం ఎవరు, గురువు ఎవరు, లేకపోతే అబద్ధాలు ఎవరు అని తెలుసుకోలేని ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్న ఈ తరుణంలో ఆ సత్యాన్ని అవగతం చేయాలని, అందరికీ తెలిసేలా చేయాలని మా వంతు ప్రయత్నం ఏదో మేము చేస్తుంటే సహకరించాల్సిన పండితులు, ప్రవచనకర్తలు ఈ విధంగా వెన్నుపోటు పొడుస్తుంటే, ఈ విధంగా ద్రోహం చేస్తూ ఉంటే మరి ఇంకెలా మాట్లాడాలో మీరు చెప్పండి. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు దాదాపు గంట మాట్లాడారు, గంట వాయించలేం కాబట్టి అందులో ముఖ్యమైన విషయాలను మాత్రం కొన్ని తీసుకుని, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇలా అబద్ధం చెప్పుకునే అగత్యం కలిగింది, ఎందుకంటే ఆయన చెప్పిన అబద్ధం ఏమిటి అనేవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్నిటికంటే ట్విస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏంటి అంటే, ఆ వీడియో కింద కామెంట్స్లో మన వాళ్ళు రెస్పాండ్ అయిన తీరు నిజంగా మనసు చాలా ఆహ్లాదపడింది. ఆ ఆహ్లాదాన్ని కూడా మీతో పంచుకుంటాను ఈవేళ. సో ఒక్కసారి ఈ మైలవరపు శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడారో చూద్దాం. నిజానికి ఆయన్ని గారు అంటానికి నాకైతే మనస్కరించట్లేదు, కానీ ఇంతకాలం ధర్మానికి వారు చేసిన సేవ, అదేవిధంగా సంస్కృత భాష యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయటానికి వారు చేసిన కృషి వారి పట్ల మర్యాదతో మాట్లాడేలా చేస్తున్నాయి. కానీ 10 ఏళ్ళు కష్టపడి నిర్మించింది నేనే కాబట్టి 10 సెకండ్లలో నేనే కూలుస్తాను అంటే ఒప్పుకునే అవకాశం అయితే లేదు. కాబట్టి పెద్దవాళ్ళైనా సరే వారు మాట్లాడిన తప్పుల్ని ఎత్తి చూపించాలని వచ్చాను. అలాగే చాలామంది అడగవచ్చు, ఆయన పాండిత్యం ముందు నువ్వెంత, అనుభవం ముందు నువ్వెంత అని చెప్పేసి. నిజమే, నేను ఇంతే, కానీ ఆ ఇంతలో నిజాయితీ ఉంది, ధర్మం బతకాలి అనే తాపత్రయం ఉంది. అందుకే ఈ వీడియో చేస్తున్నా. నన్ను తప్పు పట్టే ముందు ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు తప్పో కాదో ఒక్కసారి ఆలోచించుకుని ఆ తర్వాత నన్ను జడ్జ్ చేయండి, ఓకేనా? చూద్దాం. మహానుభావులైనటువంటి సాయి, ఆయన సాయిబు గారని అంటూ ఉంటారు లోకం అంతా కూడా. మొన్న షిరిడీలో జరిగినటువంటి ఉత్సవంలో సాయి సంస్థాన్ వాళ్ళు కూడా కలిసి స్వయంగా 3 రోజుల పాటు అత్యద్భుతంగా హోమాన్ని వాళ్ళు చేయించారు. నేను అక్కడ ఆ రోజు పూర్తిగా వ్యాఖ్యానాన్ని చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఈ కళ్ళతో చూసి చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడ సాయిబు గారి ధర్మాలను పాటించిన వాళ్ళు కాదు. చక్కగా హోమాన్ని చేశారు. సాయి సంస్థాన్ వాళ్ళు వచ్చి చేశారు. అంచేత గమనించి చూడాలి, వాళ్ళు వ్యతిరేకులు కాదు. ఇక్కడ ఏ మహానుభావులైనటువంటి ఆ సాయి ఈ అద్భుతమైన విధానాన్ని చేస్తూ ఉన్నాడో, ఆయన మొట్టమొదటిగా వెళ్ళి అక్కడ నాటింది తులసి మొక్కని. తులసి ఎవరు పాటిస్తారు, తులసి ఎవరు నాటిస్తారు? హిందువులు మాత్రమే నాటిస్తారు. ఆయన సాయిబు గారు అవుతారా తులసి మొక్కను నాటిస్తే? ఆశ్చర్యం కాదు. చూసారా హిందూ బంధువులారా, పాపం అయిన పెద్దవాళ్ళు, అద్భుతమైన శ్లోక జ్ఞానం ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న లోక జ్ఞానం కూడా కలిగి ఉండాలి కదా. ఇప్పుడు సాయిబాబా తులసి మొక్క నాటాడు కాబట్టి సాయి ముస్లిం కాదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే షిరిడి ఆలయంలో ఎక్కడ చూసినా హిందూ ఆచారాలే నడుస్తున్నాయి కాబట్టి సాయి ముస్లిం కాదు అంటున్నారు.
ఇది ఎలా సరిపోద్దండి? మీరు గతంలో చాలా చోట్ల చూసి ఉండొచ్చు, చూడకపోతే మళ్ళీ చూడండి, లేదంటే గూగుల్లో అట్ట కొడితే ఇట్లా వచ్చేస్తాయి. చర్చిల ముందు ధ్వజస్తంభాలు, చర్చిల లోపల అష్టోత్తరాలు, అభిషేకాలు, సహస్రనామాలు, శివస్థుతులు, అదే శివస్థుతిని పోలిన యేసుస్థుతులు, అదేవిధంగా భగవద్గీతలాగా యేసుగీత, ఇంకా చెప్పాలంటే యేసుకి బతుకమ్మలు, యేసుకు సంక్రాంతులు, ఇంకేదో చాలా యేసుకు పోతా ఉన్నారు వాళ్ళు. అంత మాత్రాన వీళ్ళందరూ ఇవి చేస్తున్నారు కాబట్టి యేసు హిందువే అంటే ఎంత దారుణంగా ఉంటుందో మీరు చెప్పే ఉపమానాలు, ఉదాహరణలు కూడా అంతే దారుణంగా ఉన్నాయి. ఇది సాయి సచ్చరిత్ర ఒరిజినల్, అంటే పాత నిబంధన. ఈ పాత నిబంధనలో బాబా చాలా స్పష్టంగా చెప్పారు, తాను ఒక తక్కువ జాతి అయిన ఇస్లాంకి సంబంధించిన వాడనని, అలాగే తన నోట నిత్యం అల్లా మాలిక్ అని మాత్రమే వస్తుందని. అదేవిధంగా పాత నిబంధనలో మీరు చూసినట్లయితే అంటే 34వ అధ్యాయంలో సాయిబు గారు ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. దైవలీలలు అర్థం చేసుకోవటం కష్టం. చూడు, నిజంగా నేనేమీ చేయనూ లేదు, చేయించనూ లేదు, కానీ జనులు కర్తృత్వం నా తలపై వేస్తారు. దైవయోగంతో జరిగే కర్మలకి నేను కేవలం సాక్షిని. చేసేవాడు, చేయించేవాడు అనంతుడొక్కడే, కృపావంతుడు ఆయనొక్కడే. నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాను. నేను అన్ అల్ హక్ అంటే బ్రాకెట్లో రాశారు పరమేశ్వరుణ్ణి కాదు అని వీళ్ళు రాసుకున్నారు, ఆ పదానికి అర్థం. కానీ అక్కడ ఏం చెప్తున్నాడు? అన్ అల్ హక్ అని చెప్పారు. నేను యాదే హక్ అంటే పరమేశ్వరుణ్ణి గుర్తుంచుకునేవాడిని, అల్లాకు నేను దీన బానిసను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? సాయిబు గారు స్వయంగా చెప్తున్నారు. అల్లాకి తాను దీన బానిసట. అహంకారాన్ని వదిలేసి పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పి ఆయనపై భారం వేసిన వారి కోరికలు నెరవేరుతాయి అని సాయి చెప్తున్నాడు. ఇప్పుడు అల్లాకి నేను బానిసనని, తన నోటమట అల్లా మాట తప్ప మరొకటి రాదని సాయిబు గారు స్వయంగా చెప్తుంటే వీళ్ళు గుళ్ళో ఆచారాలు నడిపిస్తున్నారు కాబట్టి సాయిబాబా గారు సాయిబు కాదు అంటే ఎలా కుదురుద్దండి? ఇప్పుడు మీరందరూ ఎవరు? మాలాంటి వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళు, నేర్పాల్సిన వాళ్ళు. మీరే ఇలాంటి తప్పుడు మాటలు చెప్తే మరి ఇక సనాతనాన్ని సరైన దారిలో పెట్టేది ఎవరు? హిందూ బంధువులారా ఆలోచించండి. పెద్దవాళ్ళు చెప్తున్నారు అంటే ప్రతిదీ నిజం అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్కువ గ్రంథాలు చదివిన వారికి ఎక్కువ విషయాలు తెలుస్తాయి, అన్ని విషయాలు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. పైగా ప్రతి నిత్యము కూడా దీపం వెలగాలి అని ఆలోచించేవాడు. ప్రత్యక్షంగా ఆ ప్రజ్వలనం అంటే వెలగడం, ప్రజ్వాలనం అంటే వెలిగించడం. దీపాన్ని అలా వెలిగించడాన్ని చేస్తే తప్ప ఆయన ఏ విధంగానూ కూడా ఊరుకునేవాడు కాదు. ఏదో ఒక్క దీపాన్ని కాదు, అనేకమైనటువంటి దీపాలను వెలిగించేవాడు ఆయన. వెలిగిస్తే బుద్ధి లేని హిందువులు మనమే, ఎవళ్ళో కాదు మనమే. మీరండి, మేం కాదు, అందరినీ కలపకండి. వాళ్ళు ప్రత్యేకంగా ఊళ్ళో వాళ్ళందరూ ఈ సాయికి ఇంకో పల్లెదా, ఈ రోజు దీపాలు ఇన్ని వెలిగించాలా? ఒక్కటి వెలిగిస్తే చాలదా? మన ఇంట్లో దీపాన్ని వెలిగిస్తున్నాం ఒక్కటే, లేదు మహా అయితే 2 వెలిగిస్తాం. ఇన్ని 100 దీపాలు వెలిగించాలా? ఈయనకి ఏ విధంగానూ నూనెని ఇయ్యొద్దని వర్తకులందరూ నిర్ణయాన్ని చేశారు. చేస్తే సాయి వాళ్ళని అన్నాడు, ఇయ్యండి అయ్యా నూనెని. భగవంతుడు అలా మెరిసిపోతూ ఉంటే చూడాలి, జ్వాలలోనే భగవంతుడు కనిపిస్తాడు. ఇందాక అర్చక స్వాములు వారు చక్కగా అలా హారతిని ఇస్తూ ఉంటే ఆ నీరాజనంలో భగవంతుడిని మనం చూడాలనే యథార్థాన్ని తెలుసుకున్నాం. అలాంటి ప్రజ్వాలనం ఏదైతే ఉందో అది నిత్యము జరగాలని చెప్తే మేమివ్వం. సరికదా, ఎవరి చేతను ఇయ్యం. నువ్వేదో నీ ప్రతిష్ట పెంచుకోవడం కోసమని రోజు దీపాలు ఇలా వెలిగిస్తావా? మేమివ్వం అని అంటే ఆయనే స్వయంగా ఆ ఉన్నటువంటి నూనె మొత్తం అయిపోయినటువంటి డబ్బాలో తానే నీళ్ళని పోసి బాగా ఇలా కలిపి అలా వేసి అమోఘమైన దీపాలను వెలిగించాడనేది మనకి సాయి సచ్చరిత్రలో కనిపిస్తుంది. 52 రోజులు నిత్యం పారాయణాన్ని చేయడానికి వీలుగా ఉండేలా 52 అధ్యాయాలతో సాయి సచ్చరిత్ర అనే గ్రంథాన్ని నేను రాశాను. అది ఇక్కడికి తెచ్చాను కూడా. ఎంత ఆశ్చర్యకరమో! సాయి సచ్చరిత్ర 52 అధ్యాయాల గ్రంథం అది. రోజు ఒక అధ్యాయం చొప్పున మనం పారాయణం కానీ చేసుకుంటూ ఉంటే సాయి తత్వం మనకు అర్థమవుతుంది. సాయిని ఊరికే దర్శించుకుని నమస్కరించడం కాదు, ఆయనలో ఉన్న విశేషాన్ని గమనించాలి. నీళ్లతో దీపాలు వెలుగుతాయా? సాయి నిత్యము తపస్సు మాత్రమే. సరే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాయింట్ అర్థమైంది. పాపం మైలవరపు శ్రీనివాసరావు గారు కేవలం ప్రవచనకర్త మాత్రమే కాదు, వారు సాయి భక్తుడు కూడా.
ఎందుకంటే సాయి సచ్చరిత్రని ఆయన ఇంకో వర్షన్ కూడా రాశాడంట. ఆ వర్షన్ని కావాలంటే అక్కడ అమ్ముతున్నారట, కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు అని చెప్పారు. కానీ సార్ మీకు అర్థం కానిది ఏంటంటే సాయిబు గారు దీపాలు ఎందుకు వెలిగించారు? ఎందుకంటే దీపం పెట్టడానికి ఒక నియమం ఉంటుంది. మీరు ఏదైతే దీపాల గురించి చెప్తున్నారో ఆ దీపావళి మసీదులో దీపాలు ఎందుకు వెలిగించేవాళ్ళు? ఎందుకంటే వెలిగించిన ప్రతి దీపము కూడా భగవంతుడి కోసం పెట్టే నీరాజనం కింద చూడకూడదు, దీపారాధన కింద అసలుకే చూడకూడదు. కానీ ఇక్కడ సాయిబు గారు వెలిగించిన దీపాల యొక్క తత్వం ఏమిటి అనేది మీకు తెలియాలంటే ఒక్కసారి సాయి సచ్చరిత్ర పాత నిబంధన 5వ అధ్యాయం చూడండి. చేతిలో రేకు డబ్బా తీసుకుని నూనె వ్యాపారుల దుకాణాలకు వెళ్ళి స్వయంగా నూనెను యాచిస్తూ ఆ నూనెను తెచ్చి ప్రమిదల్లో నింపేవారు. మసీదులోనూ దేవాలయాల్లోనూ ప్రమిదలను మెలమెలా మెరిసే కాంతి జలపాతాలను విరజిమ్మేలా వెలిగించేవారు. ఇలా కొన్ని రోజుల వరకు అది చక్కగా కొనసాగింది. దీపారాధన అంటే బాబాకు భలే ఇష్టము. అయితే ఇక్కడ ఏదో వర్డ్ బాగుందని వాడారు తప్ప దీప ఆరాధన అంటే ఆ దీపాలతో సాయిబాబా ఎవరిని ఆరాధించాడు అనేది చెప్పారా? లేదు కదా. పోని తనను తాను స్వీయ ఆరాధన చేసుకున్నాడా? అది కూడా చెప్పలేదు కదా. చూద్దాం. చీకట్లను తరిమే ప్రత్యూష కాంతి సంపదల దీపావళిని కూడా ఆయన జరిపించేవారు. చింకి గుడ్డలను చించి వత్తులు చేసి మసీదులో దీపాలు వెలిగించేవారు. ప్రతిరోజు ఆయన నూనెను ఉచితంగా తెచ్చేవారు. ఎలాంటి దీపాలు వెలిగించేవారు? దూదెతోటి దీపారాధన చేసేవి కాదు, చింకి గుడ్డలు. అంటే ఇక సర్వనాశనం అయిపోయి నీకు వాడటానికి పనికిరావు అనుకునే గుడ్డలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఒత్తులు చుట్టేవాళ్ళట. మరి అలాంటి దీపారాధన భగవంతుడికి చేస్తామా? అంటే ఎవడెవడు వాడాడో తెలియంది, ఎక్కడెక్కడ వాడాడో తెలియని చింకి గుడ్డలు తీసుకొచ్చి చక్కగా ఒత్తులు పేని పెడితే అది భగవంతుడి మీద భక్తితో చేసినట్ట, చీకటంటే భయంతో చేసినట్ట? నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. మైలవరపు శ్రీనివాసరావు గారు, సాయికి చీకటంటే భయం, అందుకే దీపాలు పెట్టుకున్నాడు. సాయికి చీకటంటే భయం, అందుకే పక్కన ధుని పెట్టుకున్నాడు. ఇది ఈ ఎపిసోడ్లోనే కాసేపటి తర్వాత మీరు చెప్పిన మరో వ్యాఖ్యను ఖండించే క్రమంలో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాను. సవాల్ తర్వాత వీడియో చూద్దాం. నేను సుందరకాండ వ్యాఖ్యానాన్ని మొత్తం 68 సర్గలకి నిత్యపారాయణ గ్రంథాన్ని రాస్తే 16 ప్రింట్లు అయింది. అది తెచ్చాను ఇక్కడికి, కొనుక్కోండి అందరూ. దాంట్లో కూడా చక్కగా స్పష్టంగా చెప్పుంటారు. ఆంజనేయ స్వామి సాగరాన్ని దాటడానికి కారణం బహుశా సాయిబాబా అయి ఉండొచ్చు. అలాగే సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిపోయిన రావణాసురుడు తాకకుండా దూరంగా ఉండి సీతమ్మ తల్లిని బెదిరించడానికి కూడా కారణం బాబానే అయి ఉండొచ్చు. ఎందుకంటే బాబా సర్వశక్తివంతుడని కదా వీళ్ళ అభిప్రాయము. ఇక అది రాయటం ఆలస్యం. మనం ఎట్టా నమ్ముతూ వెళితే రేపు అనే రోజున అసలు రాముడు యుద్ధం చేయగలగటానికి, రాముడికి శక్తి రావడానికి కూడా కారణం ఈ సాయిబాబా అని చెప్పేసి చెప్తారు వీళ్ళు. అయ్యా, నాకు ఈ గ్రంథం చదివిన తర్వాత ఇన్ని అనుభవాలు కలిగాయి, ఇన్ని శుభాలు కలిగాయి. నా పేరుని, అలాగే నా వాళ్ళకి జరిగినటువంటి మంచి మంచి అనుభవాలని, అలాగే నా మిత్రులు, నా బంధువులైనటువంటి వాళ్ళకి ఇన్ని ప్రయోజనాలు కలిగాయి. అవన్నీ మీరు రాసేటట్టయితే నేను 5000 ప్రతుల్ని ముద్రిస్తాను అని వెంటనే ఆయనతో నా జీవితంలో చెయ్యని పని అదే. నీ మిత్రులు, నీ బంధువులకి కలిగినటువంటి గొప్పదనాలు ఏవైతే, లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టి ఆంజనేయుని నమ్మింపజేయమంటావా? ఎందుకు సార్ ఈ హిపోక్రసీ, డ్యూయల్ స్టాండర్డ్స్? ఇప్పుడు ఆయన ఎవరినో వంక పెట్టేస్తూ మీరు ఆల్రెడీ మీ బుక్ను మార్కెటింగ్ చేసుకున్నారు. ఏమని? మీరు రాసిన ఆ సుందరకాండ పారాయణ గ్రంథాన్ని చదువుకున్న వాళ్ళకి కొన్ని 100 మందికి అనుభవాలు అయినాయి అని చెప్పారు. ఇది చాలదు మీ బుక్ని మార్కెటింగ్ చేసేసుకోవటానికి? పైగా మీరు అక్కడ చెప్పారు ఆ బుక్స్ కూడా తెచ్చాను అని చెప్పేసి. పుస్తకాలు అమ్ముకోవటానికా ఇంత చేసి? పైగా మీరు ఇంతసేపు చెప్తుందేంటి? సాయిబు మహిమల గురించి ప్రచారం చేస్తున్నారు. సాయిబు మహిమల్ని మార్కెటింగ్ చేస్తానికే వచ్చారు మీరు అక్కడ. ఆ మార్కెటింగ్ చేస్తున్న మీరు ఇక్కడ నేను అలాంటి పని ఒక్కనాటికి చేయనని చెప్పారని చెప్పి బిల్డప్ ఇస్తున్నారే. మీ వయసుకి, మీ అనుభవానికి, మీరు చేసిన పనులకి, ఇప్పుడు మీరు చెప్తున్న మాటలకి ఏమాత్రం అన్నా సరిపోతుందా సార్? సాయిబాబాలో మరో అద్భుతమైనటువంటి కోణం ఏమిటంటే ఆహారాన్ని పెట్టడం కోసమని నేను నిన్ను పిలుస్తున్నాను అని చెప్పి అందావిడ. అలాగా తాత్య భార్య ఇద్దరు అడిగితే అలాగేనయ్యా తప్పకొస్తాను, నేను సమయాన్ని పాటిస్తాను, బాగా గుర్తుంచుకోండి. ఆయన అన్నారు సాయి, ఖచ్చితంగా నేను 2 గంటలకు వస్తానమ్మా. నువ్వు నాకు ఇష్టమైంది పేనీలనే విషయం నీకు తెలుసు కదా, దాన్ని చక్కగా నువ్వు పెట్టు. తీపి పిండి వంటల్లో నాకు పేణీ చాలా ఇష్టం, దాన్ని పెట్టు. నాకు స్వచ్ఛమైనటువంటి సువాసన మరింత ఇష్టం, అంచేత నాకు ఆ అగరధూపాన్ని కూడా పెడుతూ ఉండు. ఖచ్చితంగా వస్తాను. అయిపోయింది. 2 అయింది.
3 అయింది, 4 అయింది, ఏమీ రాలా. వెంటనే ఆ ఇద్దరు వచ్చారు, భార్యాభర్తలు. స్వామి, మాట తప్పుతావని మేము ఎప్పుడూ అనుకోలేదు. దారుణంగా మాట తప్పావయ్యా నువ్వు. మేము ఎంత దుఃఖిస్తున్నామో తెలిసినా, నిజంగా కాని నువ్వే మా మీద కరుణ చూపించేవాడివే అయ్యుండి ఉంటే సమయానికి వచ్చిండేవాడివి కదా. నిరాశాముఖంతో నిస్పృహతో మేము ఇక్కడికి వచ్చాం అని వాళ్ళు నమస్కరిస్తే ఆయన అన్నాడు, అదేమిటమ్మా, నల్ల కుక్క రూపంలో నేను వచ్చాను, వచ్చి అమాంతంగా లోపలికి వచ్చాను, నువ్వు కర్రతో కొట్టావు, ఇదిగో చూడని వీపుని చూపిస్తే అలా చారలు కనిపించాయి. అంటే ఏమిటి దాని అర్థం చెప్పండి. ఏ కనిపించేటటువంటి ప్రాణికైనా సరే ఆహారాన్ని పెడితే ఆ ఆహారం సాయికే చెందుతుంది, సర్వజీవ స్వరూపుడు అని దాని అర్థం. ఎంత గొప్ప మాట చూడండి. ఇప్పుడు సర్వజీవస్వరూపుడైతే సాయిబు గారు సర్వజీవుల్ని ఒకేలా ప్రేమించాలి, సర్వజీవుల్ని గౌరవించాలి, కానీ కొన్ని జీవుల్ని సంపమంటాం, కొన్ని జీవుల్ని మాత్రం మేపమంటాం. ఇది కరెక్టేనా? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, సాయిబు గారికి చీకటి అంటే భయం అండి, అందుకని దీపాలు పెట్టుకునేవాళ్ళు అని చెప్పాను కదా. ఇప్పుడు అది కూడా ఒకసారి నిరూపిస్తాను, చూడండి. సాయి సచ్చరిత్రలోని 22వ అధ్యాయం పాత నిబంధనలో ఒక్కసారి మీరు చూడండి. చావడి మొత్తం 3 భాగాలుగా ఉండేది. ఆగ్నేయ దిశలో ఓ మూల బాబా స్థానం ఉండేది. 4 వైపులా చెక్క పలకలు అడ్డుగా ఉండేవి. అక్కడ బాబా నిద్రించేవారు. రాత్రంతా దీపాలు వెలిగించబడి ఉండేవి. బాబా ఎప్పుడూ వెలుతురులోనే పడుకునేవారు. ఆయన ఏమి పూజలు చేయటం, వెలుతురులోనే దేవుడిని చూడాలి అనేది కాదండి. అక్కడ ఆయన పడుకోవటానికి వెలుతురు కావాలి. జనరల్గా అందరూ పడుకునేప్పుడు దీపాలు ఆపుతారు, ఆయన దీపాలు ఎట్టుకుని పడుకుంటారు. ఎందుకు ఆయనకి దెయ్యాలంటే భయం కాబట్టి. ఫకీర్లు, బైరాగులు మొదలైన భిక్షగాళ్ళు బయట చీకట్లో కూర్చునేవారు. అమీర్ వాళ్ళలో ఒకడు. మిగతా వాళ్ళందరూ చీకట్లో బాగానే కూర్చునేవారు, బాబా గారు మాత్రం వెలుతురులో పడుకునేవారు. చుట్టుపక్కల కూడా ఇతరులు ఎంతో మంది ఉండేవారు, వారు కూడా అక్కడే పడుకునేవారు. అక్కడే బాబాకి వెనక వైపున మామూలు సామాను పెట్టే కొట్లో తనంత తాను స్వయంగా సేవ చేయటంలో తత్పరుడైన బాబా శ్రేష్ఠ భక్తుడు అబ్దుల్ ఉండేవాడు. బాబాకి చాలా మంది శ్రేష్టమైన శిష్యులు ఉంటారు. అందులో ఓ రోహిల్లా కావచ్చు, ఓ అబ్దుల్లా కావచ్చు, ఇంకో డాషిగాడి కావచ్చు ఉంటారు. అలాంటి సందర్భంలో ఓ రోజు అర్ధరాత్రి బాబా అరవసాగారు. అబ్దుల్లాతో ఇలా అన్నారు, నా పక్క దగ్గర చూడు, భూతం వచ్చి నిలబడింది అని చెప్పేసి. ఎందుకు? భయం. బాబా అదే పనిగా కేకలు పెడుతుంటే అబ్దుల్ చేతిలో దీపాన్ని తీసుకొచ్చాడు. ఉన్న దీపాలు చాలగా అబ్దుల్ ఇంకో దీపాన్ని తీసుకొచ్చాడు. అతనితో బాబా గట్టిగా, ఇప్పుడు ఇక్కడే ఉంది కదా అన్నారు. అబ్దుల్ ఇలా అన్నాడు, అన్ని వైపులా చూశాను, ఇక్కడ ఏమీ కనిపించటం లేదు. దానికి బాబా మళ్ళీ ఇలా అన్నాడు, కళ్ళు తెరుచుకొని బాగా అన్ని వైపులా చూడు. అబ్దుల్ తిరిగి చూశాడు. బాబా సట్కాతో నేల మీద కొట్టసాగారు. ఏమొచ్చినా సరే సట్కా పట్టుకుని కొడతమే, నేలనైనా మనుషులైనా ఎవడినైనా. బయట గుమిగూడిన వారంతా మేలుకొని చూడసాగారు. మొత్తం ముఠా అంతా వచ్చేసింది. అమీరు శక్కర్ మేలుకొని మనసులో ఇలా అనుకున్నాడు, ఈ రోజు ఏమిటి గొడవ? అపరాత్రి వేళ మళ్ళీ సట్కాతో ఇలా ఎందుకు కొడుతున్నారు? బాబా చేసిన ఈ లీల చూసి అమీరు వెంటనే ఎక్కడి నుంచో పాము దూరి వచ్చిందేమోనని మనసులో అనుకున్నాడు. అతనికి బాబా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఇచ్చారు. అతనికి బాబా స్వభావం తెలుసు, ఆయన మాటల తరహా కూడా అతనికి తెలుసు. అతనిదంతా తెలుసుకున్నాడు. భక్తులకు కలిగే కష్టం తనకే జరిగినట్టు మాట్లాడే బాబా భాష అమీరుకు తెలుసు. అందుకని అతను తన మనసులో ఇలా అనుకున్నాడు. ఇంతలో అతనికి తన తల దగ్గర ఏదో కదులుతున్నట్లు అనిపించింది. వెంటనే అతను అరవసాగాడు, అబ్దుల్, దీపాన్ని ఇక్కడకు తీసుకురా. అబ్దుల్ దీపాన్ని బయటకు తేగానే చుట్టుకొని ఉన్న పెద్ద పాము అతనికి కనిపించింది. దీపం వెలుగుకి ఆ పాము భయపడి తల వెళ్లాడేసింది. పోని వేళ్లాడేసేసిన పావుని బాబా గారు వచ్చేసి, పిచ్చికుండా ఎందుకు భయపడతావు, నేను ఉన్నాను కదా, సర్వజీవుల్ని ప్రేమించేవాడిని, సర్వజీవుల్ని మప్పితంగా మేపేవాడిని, కాబట్టి నీ ఊడేది ఏమీ లేదు, ధైర్యంగా ఉండు అని చెప్పాలా? బాబా గారు అలా చెప్పాలా? హియర్ కమ్స్ ద ట్విస్ట్. పోగైన వారంతా దాన్ని అక్కడే శాంతి చేసేశారు. అరే, బ్రాకెట్ ఏం రాశారు చూడండి, చంపేశారు. దాన్ని చాలా హుందాగా శాంతి చేసేశారు అన్నారు. అంటే పాము చచ్చిపోతే శాంతి అయింది, ఇక మేక చచ్చిపోతే, కుక్క చచ్చిపోతే శాంతి కిందకి రాదా? అది డిస్కో శాంతి అయిద్దా? కాదు కదా. బాబా చేసిన గొప్ప ఉపకారానికి బాబాది ఎంత విలక్షణమైన పద్ధతి, కష్టం గురించి ఎంత చక్కగా సూచించారు అనుకున్నాడు. ఎక్కడి భూతం, ఎక్కడి దీపం. కాలాన్ని గురించి సూచించి భక్తులను సంకటాల నుంచి తప్పించే యుక్తి ఆయనదే. ఇంత డ్రామా ఆడి భూతం, ప్రేతం, దెయ్యం అని అరిసే బదులు, ఒరే ఆమెరో నీ పక్కన పాము వచ్చిందిరో చూసుకో అంటే సరిపోయేది కదా. అట్ట చెప్పరు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక లీలలాగా వీళ్ళు ఊహించుకుంటున్నది తప్ప అక్కడ వాస్తవం ఏంటంటే బాబా గారు భయపడ్డారు, అది తప్ప ఏది వాస్తవం కాదు.
కానీ బాబా గారే భయపడ్డారని సచ్చరిత్రలో రాస్తే బాబా గారిని ఎలా గౌరవిస్తారు కదా. సో ఇక్కడికి దీన్ని టిష్క్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి అయ్యా, నాకు అన్నారు కదా, కుక్కని కొట్టితే బాబాని కొట్టినట్టే, కుక్కకి పెడితే బాబాకి పెట్టినట్టే ఆ తర్వాత ఇంకో 2-3 కథలు కూడా చెప్పారులే ఈయన. కానీ విచిత్రం ఏంటంటే ఆ కథ కూడా తాత్య భార్యది కాదు, డాక్టర్ కాపర్దే భార్య విషయంలో జరిగిన ఘట్టం ఇది. పాపం ఇది మన మైలవరం గారికి తెలియదు కాబట్టి ఏదో ఒక పేరు ముందు అది గుర్తొచ్చిందిగా అది చెప్పేద్దాం అనుకుని చెప్పేశారు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని అపశబ్దాలు, ఇన్ని అసందర్భాలు మీకు అవసరం ఏంటి సార్? ఈ వయసులో మీకు అగత్యం ఏంటండి బాబా? నాకు అర్థం కావట్లేదు. మీరు వచ్చేసి నాతో చెప్పించుకోవటం ఎందుకు? కొన్ని ఎక్కడితో అయిపోయిందా? పేజ్ నెంబర్ 295 చూడండి, 23వ అధ్యాయంలో ఒకసారి ఏమంటున్నారు? ఫకీర్ బాబా జాతికి ముస్లిం. అతను మాంసాహారాన్ని తినేవాడు, కానీ అతను కూడా తల్లడిల్లే ఆ మేకను చంపటానికి, శస్త్రం పట్టుకోవటానికి సిద్ధపడలేదు. బాబా గారు స్వయంగా చంపటానికి సిద్ధపడలా, కానీ మేకను తింటారంట మాస్టారు. మరి మేకను తినేప్పుడు మీరు ఎప్పుడు అనలేదా? మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? ఇప్పుడు కొనగొట్టినట్టు కొడితే కుక్క బారిపోతే నన్నే కొడతావా అని అడిగారు కదా. మరి మేక విషయంలో అది మేక కూడా నేనే కదా, ఆత్మావత్ సర్వభూతేషు అని శాస్త్రాలు చెప్పలేదా అని బాబా అనలేదు. సరే, కనీసం శాస్త్రాలని వక్రీకరించి చివరికి రామాయణాన్ని కూడా వక్రీకరించి బాబాకి గొప్పతనాన్ని ఆపాదిస్తున్న మైలవరపు శ్రీనివాసరావు గారు మీరైనా చెప్పాలి కదండి. ఎందుకు ఈ హిపోక్రసీ? ఎందుకు ఈ 2 నాల్కల ధోరణి? ఆలోచింతురుగాక హిందూ బంధువులారా. ఓకే, చూద్దాం. ఇంకా ఈయన చాలా చెప్పారు, కొంచెం ముందుకు వెళదాం. ఇంకో విశేషాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సాయి భగవానుడు ఓ మేకని సావడానికి సంసిద్ధంగా ఉన్నది కాదు, మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి మేకను ఒకదాన్ని అలా తీసుకొచ్చి ఎవరో పెడితే దాన్ని చూపించి మొట్టమొదటి బడే బాబాని పిలిచాడు. బడే బాబా సామాన్యుడు కాదు, ఆయనకి ప్రతిరోజు 50 రూపాయల దక్షిణని ఇచ్చేవాడు. బడే బాబా వస్తే తప్ప భోజనాన్ని తాను కూడా చేసేవాడు కాదు. పైగా ఇటొక వరుస అటొక వరుస కూర్చుంటే ఆ 2 వరుసలకి మధ్యలో బడే బాబా నుంచేవాడు. బడే బాబా అమోఘమైనటువంటి శాస్త్ర పండితుడు, అంతేకాక విషయాల్ని తీర్చగలిగిన సమర్థుడు కూడా. నువ్వు బ్రాహ్మణుడివి, అంచేత నీకు చెప్తున్నాను, ఈ మేకని చంపేయి అన్నాడు. నేను మేకని చంపడమా? బ్రాహ్మణుణ్ణి? అది అలా విపరీతమైన దుఃఖంతో చంపబడడానికి ఏం నేరం చేసిందని, ఒకవేళ నేరమేది కానీ చేసి ఉన్నట్లయితే నేనా చంపదగిన వ్యక్తిని? ప్రత్యేకంగా ఆ చంపేటటువంటి లక్షణం, అలవాటు, ఆహారం, తినే పద్ధతి ఉన్న వాళ్ళకి వచ్చు, నాకిదేమిటి అని చెప్పి బడే బాబా ఆ మాట వింటూనే అలా అమాంతంగా వెళ్ళిపోయేవాడు. సాయిబాబా సాయిబు గారు కాదు, ప్రతిరోజు అన్నమంత్రం చదివితే తప్ప భోజనాన్ని పెట్టించేవాడు కాదు. పైగా ఏం బతుకులే మీరు ఇన్ని అబద్ధాలు చెప్తారు, అసలు ఇంత దారుణమైన మాటలా? బడే బాబా బ్రాహ్మణుడా? సాటి బ్రాహ్మణుడు అయ్యుండి నువ్వు బ్రాహ్మణ జాతి మొత్తాన్ని ఇలా అవమానించడానికి సిగ్గనిపించట్లేదు అని అడగాలనుంది. కానీ వయసులో పెద్దవాళ్ళు, పండితులు కదా, అడగలేకపోతున్నాను మాస్టర్. పైగా ఏదో కథ చెప్పారు మ్యాక్ గురించి. మ్యాక్ అంట సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి వచ్చి నన్ను నరకండి బాబా అనగానే నేనెందుకు నరుకుతాను, బడే బాబా అనే బ్రాహ్మణోత్తముడు వచ్చి నరుకుతాడు అని చెప్పారంట. అంత సీన్ లేదు, అదొక రోగిస్ట్ మేక ఎట్టాಗೂ తీసుకొచ్చాడు. ఎందుకంటే బాబా గారు అన్నదానాలు ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్తో చేసేవాళ్ళు కాదు, తక్కువ రేట్లో ఎక్కువ ఐటమ్ ఏదో వస్తుందో దాన్నే చూసి చేసేవాళ్ళు. అట్లాంటి రోగిస్ట్ మేకనో దాన్ని వేయమని చెప్పి అన్నారు. అయితే బడే బాబా గారి గురించి మనం మాట్లాడుకోవాలి. చెప్పారు కదా, బడే బాబా గారు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు, వాళ్ళిద్దరూ కూర్చుని అన్నమంత్రం చెప్పుకునే తినేవాళ్ళు, ఆయన సకల శాస్త్ర పారంగతుడు అన్నారు. ఒకసారి 23వ అధ్యాయంలో బడే బాబా గురించి చెప్తాను. ఈ బడే బాబాకి ఎంత ప్రాముఖ్యతని, అతను బాబాకి కుడివైపున కూర్చునేవాడు. అతను చిలిం పీల్చిన తర్వాతే బాబా చిలిం పీల్చేవాళ్ళు. ఆ చిలిం పీల్చడం దరిద్రం, గబ్బు దొబ్బుతూ ఉంటుంది పక్కకి వెళ్తే. అట్లాంటిది ఆ బడే బాబా చిలిం పీల్చిన తర్వాత మళ్ళీ బాబా గారు పీల్చేవాళ్ళు అంటే అసలు ఏం శాస్త్రం మాస్టర్ ఇది? ఇదేనా స్వచ్ఛమైన శాస్త్రం తెలిసిన బ్రాహ్మణత్వం అంటే? అసలు మాట్లాడేటప్పుడు కనీసం కొంచెమన్నా ఉండాలిగా. చూద్దాం. అతను లేకపోతే బాబా ఏ పని చేసేవారు కాదు. మరి ఏమేమి పనులు చేసేవాళ్ళు ఇద్దరు కలిసి మనకు తెలియదులే. అతను ముద్దెట్టకుండా బాబా అన్నం నోట పెట్టేవారు కాదు. ఓసారి దీపావళి లాంటి పండగ ఏదో వచ్చింది. దీపావళి లాంటి, మరి అదేం పండుగ? పిండి వంటలన్నీ వడ్డించి పళ్ళాలు సిద్ధమైనాయి. భోజనం చేసేవారు పంక్తిలో తమ స్థానాల్లో కూర్చున్నారు. బడే బాబా ఎందుకో అలిగెళ్ళిపోయాడు. బాబా గారి మీద అలిగాడంట బడే బాబా. ఎందుకంటే ఎవరికి తెలుసు, బడే బాబా పంక్తిలో లేకపోతే సాయిబాబా నోట ముద్ద పెట్టారు.
బాబాయే తినకపోతే మరి ఇక ఇతరులు మాత్రం ఏం తింటారు? అందుకని అందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. అప్పుడు భక్తులు ఎక్కడి నుంచో బడే బాబాని వెతికి పట్టుకొచ్చి పంక్తిలో కూర్చోపెట్టారు. ఈ బడే బాబా గారి దర్గా కూడా షిరిడీకి దగ్గరలోనే ఉంది, అంటే సమాధి. వెళ్ళి చెప్పండి, ఇది సమాధి కాదురా బాబు, ఇది అధిష్టానమో బృందావనమో. ఎందుకంటే ఈ బడే బాబా మావాడు అని చెప్పి మీరన్నా కనీసం వెళ్ళి పోరాడి మన ఆత్మగౌరవాన్ని సాధించండి శ్రీనివాసరావు గారు. సిగ్గనిపించదా ఇలాంటి అబద్ధాలు చెప్పేటప్పుడు అని నాకు డౌట్ వస్తుంది. మీకు ఎట్టాగా అనిపించకపోవచ్చు కాబట్టి. అంతేనా? భోజనానికి కూడా అటు ఇటు 2 పంక్తులు వేస్తే మధ్యలో బాబా కూర్చుంటే బాబా పక్కనే బడే మియా కూర్చునేవారు. ఎప్పుడైనా కూడా కొంచెం మిస్ అయ్యి బడే బాబా గారి కనపడకపోతే బాబా గారు ఏం పిలుస్తారో చూడండి. అంతా తమ తమ స్థానాల్లో కూర్చున్నాక భోజన సమయం అయ్యిందని బాబా స్వయంగా పెద్ద గొంతుకతో అత్యంత ఆదరంగా బడే మియా అని కేక వేసేవారట. బడే బాబా చటుక్కున నమస్కరించి మసీదు పైకి వచ్చేవాడు. నిష్కారణంగా అన్నం మీద అలిగే వాళ్ళని ఎలా ఆదరించటం, అన్నాన్ని అవమానించే వాళ్ళకి ఇంత గొప్ప ప్రాముఖ్యత ఎందుకు? ఇట్లా చాలా సోదుండేదిలేండి. అన్నిటికీ మించిన ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, బడే బాబాకి ప్రతిరోజు సాయి సమర్థులు 50 రూపాయలు ఇస్తూ ఉండేవారు. 50 రూపాయలు అంటే ఇటు అసమస్య అనుకుంటున్నారా? కాదు కాదు, ప్రతిరోజు 50 రూపాయలు బడే బాబాకి, అంటే బడే మియా గారికి, అంటే తన సాటి ముస్లింకి, ఎవరికైతే ఇప్పటికీ షిరిడీ దగ్గరలో ఒక దర్గా ఉందో ఆయనకి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు చెప్తా ఉంటారు కదా, హిందూ అయిన లక్ష్మీబాయికి బాబా వారు 9 రూపాయలు ఇచ్చారు నవవిధ భక్తి రీతులకి గుర్తుగా అని. చిట్ట చివరికి మిగిలిన 9 కాయిన్సే ఆవిడికి ఇచ్చారు అని దీనిలో ఉంది. ఆ 9 కూడా ఒక్కసారే ఇచ్చేలా, మొదట 5 ఇచ్చారు, ఆ తర్వాత మనసొప్పక మళ్ళీ ఇంకో 4 ఇచ్చారు. అంతే తప్ప ఒక్కసారి 9 ఇచ్చి ఈ 9 కూడా నవవిధ భక్తి రీతులకి గుర్తు లక్ష్మీబాయి అని చెప్పలేదు. కానీ ప్రతిరోజు బడే బియ్యాకి మాత్రం 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 50 రూపాయలు అంటే ఆషామాషి అనుకుంటున్నారేంటి? అది రోజుకి. బాబా గారి దగ్గర లెక్కలు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి మీకు తెలియాలంటే ఎకరాల భరద్వాజ్ రాశాడు కదా సాయి లీలామృతం, దీన్ని చూడాలా. ఒకసారి పేజీ నెంబర్ 45, మరి తర్వాత బుక్ మారితే పేజీలు లెక్కలు తప్పిందంటే నాకు కుదరదు అబ్బాయి కామెంట్లో పెడితే. ఆ 45వ పేజీ అంటే మీకు అర్థం కావాలి కాబట్టి అధ్యాయం కూడా చెప్తున్నాను. 5వ అధ్యాయం. ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామా పేరిట 2 రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు. ఎంత అమౌంట్? 2 రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలిచి శ్యామ ఆ కాసులు మసీదు ముంగిట పాతి పెట్టాడు. ఎందుకు? బాబాని పరీక్షించాలనే, బాబా సొమ్ము దుబ్బేయాలని కాదు. ఓకే, ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. 6 మాసాల తర్వాత శ్యామ ఇంట దొంగలు పడి సర్వం దోసుకుపోయారు. సర్వం బొచ్చైపోయింది శ్యామకి. బాబా గారి కాపాడలా. ఎందుకో తెలుసా? అప్పుడు బాబాతో మొరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ, నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవటానికి నేనైనా ఉన్నాను, నావి 2 రూపాయలు పోయి 6 మాసాలు అయ్యింది, నేనెవరికి చెప్పుకోను అన్నారు. అంటే శ్యామ 2 రూపాయలు దొబ్బేశాడని బాబా గారు మొత్తం ఆస్తి అంతటిని ఊడిపించేశాడు. ఇప్పుడు ఆ 2 రూపాయలు శ్యామ తెచ్చి బాబాకి ఇస్తాడు. మరి శ్యామకు పోయిన ఆస్తి అంతా బాబా గారు తెప్పించేస్తాడా? ఎవడో. అదంతే. అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ. నీలాంటి ఉద్యోగికి అదెంతో, నాలాంటి ఫకీరుకి 2 రూపాయలు అంతే అన్నారు సాయి. కర్మసూత్రం ఎంత సూక్ష్మము కదా. మరి బాబా గారికి అసలు ఉద్యోగితో పోల్చుకుంటే నాకు 2 రూపాయలు అంటే ఎంత వాల్యూ తెలుసా అన్నారు. మరి 2 రూపాయలు అంత వాల్యూగా చూసుకునే బాబా గారు, రోజు ముష్టెత్తుకుని తెచ్చుకునే బాబా గారు, అంటే ఆ రోజులో భిక్షాన్ని ముష్టి కూడా అంటారులేండి, పర్యాయ పదం. రోజు కొంపలమ్మట ముష్టెత్తి తెచ్చుకునే బాబా గారు 50 రూపాయలు ఆ తురకబడే మీయాకి రోజుకి ఎందుకు ఇచ్చారంటారు? మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు కూడా నేను ఏదో చూశాను, ఈ ఊదేసుకునే వాళ్ళందరూ కూడా ఏరియాలు పాడుకుంటారంట, ఒకటి ఏరియాలోకి ఇంకోటి వెళ్ళకుండా. దానికోసం అని చెప్పేసి మసీదు వాళ్ళకో దర్గా వాళ్ళకో ఏదో కప్పం కట్టుకోవాలంట, నెలకింత అని చెప్పేసి వాళ్ళు సంవత్సరానికి ఇంత. ఆ లింక్ ఇక్కడ ఏమన్నా ఉందా అని డౌట్. ఎందుకంటే 50 రూపాయలు అంటే ఆషామాషి అనుకుంటున్నారేమో. ఈ సాయి లీలామృతంలోనే ఇంకో పేజీ ఉంది చూడండి, పేజీ నెంబర్ 39, అంటే 4వ అధ్యాయంలో 2వ పారాగ్రాఫ్. కాకాసాహెబ్ దీక్షిత్ 1910లో షిరిడీలో కొంత భూమి బేరం చేశాడు. ఆసామి లక్ష్మణ్ భట్ దాని వెల 200 రూపాయలు చెబితే దీక్షిత్ 150 రూపాయలకు అడిగాడు. బేరం ఎంతకు తెగలేదు. భట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి, ఎందుకు ఇలా వాదించుకుంటారు, మధ్య మార్గంగా పొండి, నీవు 175 రూపాయలకు తగ్గొద్దు అన్నారు. కానీ అతడు ఆ విషయం దీక్షిత్కు చెప్పలేదు. చివరికి రూపాయలు 150కి కొనుగోలు జరిగింది. కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే 175 రూపాయలు ఉంది. అంటే ఆ రోజుల్లో డబ్బు వాల్యూ చూశారు కదా. 175 రూపాయలకి కొంత భూమి. అంటే కొంత భూమి అంటే ఇప్పటిలాగా అప్పట్లో గజాలు లేకపోతే స్క్వేర్ ఫీట్లు కాదు కదా, ఎకరాలే. మరి రోజుకి 50 రూపాయలు అంటే
4 రోజులకి మరి ఎన్ని ఎకరాలు వచ్చి ఉండేదో, అట్టా ఎన్ని 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 ఎకరాలు అయ్యి ఉండేదో. మరి బడే బాబా ఆ డబ్బంతా తీసుకుని ఏం చేశాడు? బాబా గారు అయితే ఏదో అన్నదానాలు చేశారు, వస్త్రదానాలు చేశారు, గోదానాలు, భూదానాలు, సువర్ణదానాలు అని చెప్పి ఉన్న దానాలన్నీ ఆయన పేరు మీద రాసేసుకుని కూర్చున్నారు. మరి బడే బాబా డబ్బులు తీసుకెళ్ళి ఏం చేశారో చెప్పిసావంట్రా. బడే బాబాకి ఆ డబ్బు అంతా ఎక్కడదే? హిందువులు ఇచ్చినవే. ఎందుకంటే ఈ డబ్బులు అనే ఎపిసోడ్ మీద సపరేట్గా ఇంకో వీడియో చేస్తా. మరి బడే బాబాకి దోచిపెట్టిన డబ్బు హిందువులదే కదా. ఇప్పుడు చెప్పండి అబ్బాయి శ్రీనివాసరావు గారు, ఏటి మరి బడే బాబా బామడా మీకు ఎట్టాగు? నేనేం అనుకోవట్లేదులేండి, ఇంకా నేను మాట్లాడితే చాలా తేడా మాటలు వస్తాయి, అందుకే మాట్లాడట్లేదు, పెద్దోళ్ళు కదా. సరే కొనసాగింపు ఏం చెప్తారు చూద్దాం. సాయిబాబా మరో చిత్రం ఉంటుంది. వెంటనే ఎప్పుడైతే బడే బాబా చంపడానికి ఇష్టం లేక అమాంతంగా ఇప్పుడే వస్తాను అంటూ కత్తి తెస్తానంటూ వెళ్ళిపోయి ఇక వెంటనే దాక్కున్నాడు ఆయన. నువ్వు దాక్కున్నావా? సరే అయితే శ్యామా రా అన్నాడు. శ్యామ అంటే మామూలు కాదు, సాయిబాబాకి 6వ ప్రాణం లాంటివాడు, రామునికి లక్ష్మణస్వామి లాంటివాడు. వెంటనే ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమిటి? నువ్వు చంపేయి. అయ్యో ఆ మేకని నేను చంపాలా? నేను కూడా బ్రాహ్మణుణ్ణే, నేను ఆ పని చేయలేను. పుట్టుకతో దయ అనే గుణం మాకుంటూ ఉంటుంది, పుట్టుకతో ఆ విధానం ఉంటుంది. పైగా నువ్వు విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు చదువుతూ ఉన్నా శ్రద్ధగా వింటూ ఉండేవాడివి. అంతేకాక విష్ణు సహస్రనామ పుస్తకాన్ని నా దగ్గర నుంచి నువ్వు జాగ్రత్తగా నీ దగ్గర భద్రపరచు అంటుంటావు. సాయిబాబా సాయిబు గారే అయినట్టయితే విష్ణు సహస్రనామాన్ని వింటాడా? విష్ణు సహస్రనామాన్ని దాచుకొని చెప్తాడా? అన్నమంత్రాన్ని చదివితే తప్ప భోజనాన్ని చేయకుండా ఏనాడు లేకుండా ఉంటాడా? ఆలోచించి చూడండి. సాయి గురించి ఎంత తెలియకపోతే బుద్ధిహీనులు అంత ఇష్టంగా వాగుతారు. కాబట్టి సాయిబాబాని అర్థం చేసుకోండి. ఎవడు బుద్ధిహీనుడు శ్రీనివాసరావు? ఎవరు బుద్ధిహీనులు? నీవా మేమా? ఇప్పుడు నీవన్న మాటల ప్రకారమే, నీవన్న మాటలను అనుసరించి ఒక పండితుడిగా నీవు పోని మాతోటి చర్చించి నీ స్థాయికి నేను సరిపోను అనుకుంటే నీ స్థాయికి సరిపోయేవాడు ఎవరో మా నలుగురిలో తేల్చుకో. వాళ్ళతోటి చర్చించి నువ్వే గెలు, మమ్మల్ని సాయి భక్తులుగా మార్చు అని అనాలనిపిస్తుంది. కానీ వర్షన్ ఇదే అయినా సరే ఆ నువ్వు కాడ మీరు అని పెట్టేసుకోండి, ఓకేనా? ఎందుకంటే సాయి భక్తులు, సాయిబు దర్గాలు నడిపేవాళ్ళు, వాళ్ళకి ఎలాగూ ధైర్యం లేదు మాట్లాడటానికి, నిజాన్ని బయట పెట్టడానికి, లేకపోతే మేము మాట్లాడేది అబద్ధాలను నిరూపించడానికి. కనీసం పండితులని చెప్పుకుని మీరన్నా వస్తే బహుబాగుంటుంది. వస్తారని వేచి చూద్దాం. సాయిబాబా సాయిబు గారు కానే కాదు. తులసి మొక్కని నాటడం, దీపాలని వెలిగించడం, స్వయంగా అన్నమంత్రాన్ని చదివాక మాత్రమే భోజనాన్ని చేయించడం, ప్రాణి విషయంలో ఆలోచన కలిగి ఉండడం. అన్నమంత్రం లేదు, ఉన్న మంత్రం లేదు, ఆపండే పద్దాక. ఆయనకు ఉర్దూ తప్ప మరాఠీనే రాదని చెప్తుంటే అదో సోది పద్దాక. కాక అన్ని జీవరాశులకి భోజనాన్ని పెట్టి అదంతా కూడా నారాయణ స్మరణపూర్వకంగా చేస్తున్నదిగా భావించడం విధానాలు హిందూ ధర్మంలో ఉన్నవే తప్ప మరొకటి కాదు. వెంటనే ఈ బడే బాబా తర్వాత శ్యామ కూడా అలా వెళ్ళిపోతే వెంటనే రాధాకృష్ణమాయి కబురు చేశాడు ఆయన. మహానుభావుడైన ఈ సాయిబాబాకి నిత్యం రుచికరమైన ఆహారాల్ని సిద్ధం చేస్తుంది ఆవిడ. వెంటనే అక్కడికి వెడితే సాయిబాబా నాకు కబురు చేశారు, మంచి కత్తినిమ్మని అని చెప్పి వెంటనే ఆవిడ కత్తిస్తే ఆ కత్తి పట్టుకెడితే చంపేస్తారేమో అనే అభిప్రాయంతో కత్తిని మాత్రం పట్టుకెళ్ళకుండా అక్కడే ఉంచేసేసి వచ్చేసాడు. తర్వాత అప్పుడు కాకాని పిలిచాడు, ఆయన బ్రాహ్మణుడే. అక్కడ ఉండే వాళ్ళందరూ అనుకున్నారు, చూసావా సాయిబాబా ఎంత దుర్మార్గుడో, సాయిబాబా ఎంత హిందూ వ్యతిరేకో, బ్రాహ్మణ వ్యతిరేకో. ఆయన సాయిబు గారు కాబట్టి బ్రాహ్మణు చేత మేకని నరికిద్దామని అనుకుంటున్నాడని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే వెంటనే ఈ 3వ వాడైనటువంటి కాక వచ్చి ఆ కత్తిని తీసుకొచ్చి అలా కళ్ళు మూసుకుని నిలబడ్డాడు. నేను గురువుని, నువ్వు శిష్యుడివి, శిష్యుడైన వాడు గురువు యొక్క వాక్యాన్ని వినాలి అంచేత తెగయి, ఒకే ఒక్క దెబ్బలో తెగిపోవాలి, లేకపోతే హలాల్ చేసినట్టుగా కాదు, తగ్గొట్టు అన్నాడు. ఒక్కసారి డైలాగ్ మళ్ళీ ఏంది? ఒకే ఒక్క దెబ్బలో తెగిపోవాలి, లేకపోతే హలాల్ చేసినట్టుగా కాదు. బాబు మీకే హలాల్ గురించి ఏమీ తెలియదు, మళ్ళీ ఎందుకు ఈ మాటలు? హలాల్ అంటే ఒక్కసారే తెగిపోవాలి అని కాదు, ఒక్కసారి తెగితే దాన్ని జట్కా అంటారు, ఓకేనా? ఒక్కసారి తెక్కకుండా సగాన్ని తెంపి అంటే పేక సగం కోసి అది గిల్ల 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 కొట్టుకుంటుంటే అక్కడ బిస్మిల్లా చదువుతారు,
దాన్ని హలాల్ అని చెప్పేసి అంటారు. మీకు హలాల్ అంటే ఏంటో తెలియకుండా బాబా దాన్ని హలాల్ అంటారు అని చెప్పారు. కావాలంటే సాయి సచరిత్రలో ఏముందో ఒకసారి పేజ్ నెంబర్ 295 చూడండి, 23 అధ్యాయంలో. అప్పుడు దీక్షిత్ ఒక చేత్తో దోవతి గోచిని అంటే దోవతి ఒక కొసని 2 కాళ్ళ మధ్య నుంచి తీసుకుని వెనక వైపు నడుముకి దోపి దాన్ని బిగించి రెండో చేత్తో శస్త్రాన్ని సవరించుకుని చొక్కా చేతిని పైకి లాక్కొని మేక ఉన్న చోటికి వెళ్ళాడు. ఎంత అలౌకిక కృత్యం! ఆ గ్రామంలో లోకులందరూ ఆశ్చర్యపోసాగారు. కాకా మనసులో దయ ఎక్కడికి పోయింది? ఫకీరు బాబా జాతికి ముస్లిం, అతడు మాంసాన్ని తినేవాడు. కానీ అతను కూడా తల్లడిల్లేలా ఆ మేకను చంపటానికి శస్త్రం పట్టుకోవటానికి సిద్ధపడలేదు. అలాంటి చోట కాకా సిద్ధమైనాడు. అసాధారణ మానవుడి హృదయం వజ్రం కన్నా ఎంతో కఠినము, సుమాల కన్నా ఎంతో కోమలంగానూ ఉంటాయన్న మాటలు ఎంతో నిజం. అప్పుడు చేత్తో కత్తిని గట్టిగా పట్టుకుని పైకెత్తి దీక్షిత్ బాబాతో ఇలా అన్నారు, బాబా దీన్ని చంపమంటారా? ఒక్కసారి నాకు చెప్పండి. నిజానికి శస్త్రధారణ చేయటం దుఃఖితులను రక్షించటం కోసమే. అలాంటి శస్త్రంతో నిరపరాధి మేకను చంపటం ఎలా? అయితే గురు సేవ చేస్తున్నప్పుడు ప్రాణాన్ని వెచ్చించటానికి సంకోచం ఎందుకు? అయినప్పటికీ హడావిడిగా నేను మేకను చంపబోతుంటే దీక్షిత్ హృదయంలో దయ ఉప్పొంగింది. కత్తి పట్టుకున్న అతని చెయ్యి ఆగిపోయింది, ముందుకు రాలేదు. అప్పుడు ఇక చంపేసేయి, అలా చూస్తున్నావేం అన్న బాబా చివరి ఆజ్ఞ విని దెబ్బ వేసేందుకు ఉత్తేజం కలిగి అతను కత్తి పట్టుకున్న చేతిని విసురుగా పైకెత్తాడు. మేకకు మరణ సమయం ఇప్పుడొచ్చింది. అయితే అదే క్షణంలో దాన్ని రక్షించే దేవుడు దాన్ని కరుణించాడు. ఇప్పుడు నిశ్చయంగా మేకను కొడతాడన్న విషయం గమనించిన సాయి జనని చివరి వరకు ఆగితే అనర్థం జరుగుతుందని, అరే పోనీ అలాగే ఉండని, కాకా ఆపు, చెయ్యి వెనక్కి తీసుకో, ఎందుకురా ఈ క్రూరత్వం? బ్రాహ్మణుడి వయ్యుండి ఇలా హింస చేయటానికి నీ మనసుకి బాధ అనిపించట్లేదా అన్నారు. అది విని కాకా కత్తి కింద పడేశారు. చిన్న పెద్ద అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఏం చెప్తారో చూడండి. కొత్త తత్వం. కళ్ళు మూసుకుని స్వయంగా అలా చంపడానికని కాకా ఎప్పుడైతే అలా కత్తిని ఎత్తాడో వెంటనే నాడు, బుద్ధి లేదా? నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు చంపుతావా? ఎందుకు ఎలా చేస్తున్నావు? స్వామి, నీ మాటకి అర్థం మాకు ఏం తెలియడం లేదు. ఇందాక చంపమని ముగ్గురిని అలా ఆజ్ఞాపించావు, నేను మూడోవాడిని, చంపపోతే స్వయంగా వద్దంటావేమిటి? అప్పుడన్నాడు సాయిబాబా వేదాంత అర్థాన్ని వివరిస్తూ, బాగా గుర్తుంచుకోండి భక్తులారా, ఎప్పుడు ఎవరికి మృత్యు వస్తుందో ఆ మృత్యువుని మనం నిర్ణయించలేం. భక్తుడు వచ్చాడు, కత్తిని తెచ్చాడు, మేకను ఎక్కడ పెట్టాడు, చంపడానికి అన్ని ఏర్పాట్లు చేశాం, కానీ చంపలేకపోతున్నారు. కాబట్టి మృత్యు అనేది ఎప్పుడు వస్తుందనేది వాడికి తెలుసు. కాబట్టి మన చేతిలో మృత్యు అనేది లేనే లేదు అనే యథార్థాన్ని చెప్పాడు. అక్కడ అంత చెప్పలేదండి. అయ్యో లేని అని ఎందుకు చెప్తున్నారు శ్రీనివాసరావు గారు? అక్కడ బాబా ఏం చెప్పాడో కాకా ఏం చెప్పాడో నేను చెప్తాను చూడండి. బాబా గురుభక్తి మహిమను ఎంతో ఎత్తైన శిఖరం మీద పెట్టారు. అంటే గురువు పట్ల భక్తి ఎలా ఉండాలి, గురువు చెప్తే అవసరమైతే ఏసిపాడేయమంటే ఎలా వేసేయాలి అని చెప్పబోయారన్నమాట. కంటిన్యూషన్. కాకా కత్తిని కింద పడేసి బాబాతో అన్నదాన్ని శ్రద్ధగా వినండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, బాబా అలా తిడుతున్నావేంటి బాబా, నువ్వేగా నరకమంది బొచ్చు అని చెప్పి కాకా అనలేదట. ఏమన్నారంటే, బాబా మీ అమృత వాక్కులే మాకు ధర్మశాస్త్రాలు. ఇప్పుడు ఈ సాయి సంత అంతా చెప్తున్నారు కదా, మాకు వేదం లేదు, పురాణం లేదు, సచ్చరిత్ర చెప్తే అదే బాబా గారు చెప్పిందే అని చెప్పేసి ఈ పైత్యం అక్కడి నుంచి వచ్చింది. మాకు మరో ధార్మిక ఆచరణ లేదు, నియమం తెలియదు, మాకు సిగ్గు శరము లేదు ఎవరికి? బాబా భక్తుల కంటే. గురువాజ్ఞను పాటించడమే మా వాస్తవిక స్వరూపం. ఇదే మాకు వేదశాస్త్రం. గురువాజ్ఞ పూర్ణంగా పాటించటమే శిష్యుల శిష్యత్వం. ఇదే మా భూషణం. ఇట్లా ఇంత బాగా చెప్పాడు గురువు మాటలు ఎట్ట వినాలి అని చెప్పేసి. అందులో మధ్యలో చెప్పాడు కదా, మాకు సిగ్గు శరం లేదు అని చెప్పేసి. నిజంగానే మీకు అది లేదనుకుంటా బహుశా, అంటే బాబా విషయంలో. కానీ మేక విషయంలో ఇక్కడ బాబా గారు వసాంసి జీర్ణాని యదా విహాయ అంటూ భగవద్గీత శ్లోకం చెప్పినట్టు, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః అంటూ పాటలు పాడినట్టు ఎక్కడుంది? లేదు కదా. అంత వేదాంతము చెప్పాల, అంత కర్మ సిద్ధాంతము చెప్పాల. ఎందుకు అంటే అవి చెప్పాలంటే ఫస్ట్ అవి బాబాకి తెలియాలిగా, తెలవదు. ఓకే. బట్ శ్రీనివాసరావు గారు ఆ రోజు హేమాడు పంతు ఎట్ట రాశాడో అలాగే ఈయన కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకు? ఈయన గతంలో సచ్చరిత్రను రాసేసాడు కాబట్టి, ఈయన ధర్మం కంటే కూడా తన ఇష్టం మీద ఎక్కువ ఆధారపడిపోయాడు కాబట్టి, ఆ అబద్ధాన్ని అందరి చేత నమ్మించేలాగా చేయటం కోసం చాలా 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 కష్టపడి ఈ విధంగా చేసి ఉన్నారన్నమాట.
అలాగే సాయిబాబాని ఆరాధించాలంటే సకల ప్రాణులకి స్వయంగా ఆహారాన్ని పెట్టడం, అంతేకాక పితృదేవతల్ని స్మరించుకునేటటువంటి సందర్భంలో సాయిబాబాని సాక్షాత్తు తండ్రిగా భావించడం, తులసి మొక్కని నాటినటువంటి ఆయన్ని సంపూర్ణమైనటువంటి పితృదేవతల్ని ఆరాధించుకునేటప్పుడు సాయిబుని తలుచుకోవాలా? బ్రహ్మానందం గారి డైలాగ్ ఒకటి ఉందండి, అంటే ఏడుస్తారని అంటలేదు కానీ చెప్పబుద్ధి కావట్లేదు. ఆయన దేనికి భయపడేవాడు కాదు. తనదైనటువంటి ఆ మరణం ఎప్పుడు వస్తుందో జాగ్రత్తగా గమనించుకొని మొట్టమొదటి రోజున ఆ ఇటుక విరగడాన్ని గమనించి, ఇదిగో నా బాహ్య శరీరాన్ని కోల్పోతున్నాను, తర్వాత నా స్థూల శరీరం తర్వాత లోపల ఉన్న సూక్ష్మ శరీరాన్ని పోగొట్టుకుంటున్నాను అని తేదీతో సహా సమయంతో సహా చెప్పాడు ఆయన. అంతేకాక గోపాలరావు గుండె అనేటటువంటి ఆయన వస్తే, ఈ గుండెలో గోల్ మాకు వద్దులే కానీ మీరు చెప్పారే ఇటుక ఇరగంగానే నేను స్థూల శరీరం సూక్ష్మ శరీరం అన్నారని చెప్పి బాబా గారికి తెలియదండి. బాబా గారికి అని తెలియదండి. బాబా గారు ఏమీ చెప్పలేదండి. అలాగే తేదీతో సహా చెప్పారన్నారు. తేదీ కూడా బాబా గారికి తెలవదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబా గారు పోవటానికి ఆ ఇటుక రాయికి సంబంధం లేదండి. సచ్చరిత్ర ఆధారంగానే చెప్తున్నానండి. వీటన్నిటి మీద ఆ సాయి భక్తులకు ఎట్టాగు ఇందాక చెప్పారు కదా, సిగ్గు శరం లేదు అని చెప్పేసి, కనీసం మీకు ఉంటే కనుక మీరన్నారండి మేము మాట్లాడే మాటలు అబద్ధం నిరూపించడానికి. పెద్దవాళ్ళు కదా, మీకు ఎక్స్ట్రా మర్యాద ఇస్తాం, నో డౌట్. ఓకేనా? హిందూ బంధువులారా, చూడండి ఈ కర్మ, చూడండి ఈ అగత్యం. వేదశాస్త్ర పురాణాలు అన్నీ చదివాము, ఉపనిషత్తులన్నింటిని అధ్యయనం చేసేసామని చెప్పుకుంటున్న మేధావులు మహానుభావులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇలా తప్పుదారి పట్టించే ప్రవచనాలు చెప్తూ ప్రసంగాలు చేస్తూ ఉంటే బహుశా వాళ్ళని నేను తప్పు పట్టట్లా. ఎందుకంటే ఇప్పుడు మన మీద కేసు పెడతానికి ఎంత ఖర్చు పెట్టిన వాళ్ళు, మన హిందూ బంధువుల నుంచి అంత సంపాదిస్తున్న వాళ్ళు ప్రవచనకర్తల్ని విపరీతంగా మర్యాదిస్తారు, విపరీతంగా గౌరవం ఇస్తారు. ఆ గౌరవానికి తగ్గట్టు వాళ్ళు తీసుకున్న దానికి తగ్గట్టు ఏదైనా మాట్లాడేస్తారు. అలాంటి మాటలు ఈ మైలవరం కూడా మాట్లాడాడని చెప్పేసి అర్థం చేసుకుంటూ, నేను ఎక్కడైనా వీరి పట్ల అమర్యాదగా మాట్లాడాను అనిపిస్తే ఎందుకు మాట్లాడాను అన్నది కూడా ఆలోచించండి. నన్ను ఒక నిర్ణయానికి వచ్చేసి వీడికి పెద్దలంటే మర్యాద లేదు అంటూ అవమానించే బదులు, వీడికి ధర్మాన్ని అవమానించే వాళ్ళు, ధర్మం విషయంలో తప్పుడు ప్రసంగాలు చెప్పేవాళ్ళు అంటే మర్యాద ఉండదు అన్న విషయాన్ని మాత్రం గమనించుకోండి, గుర్తుంచుకోండి. అంతే. పెద్దల పట్ల అమర్యాద కాదు, దొంగల పట్ల ఉండే అమర్యాద. ఇలాంటి ప్రవచనాలు ఇంకా చాలా మందితో కూడా చెప్పించవచ్చు. ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం ఏమిటి అన్న దాని పట్లనే మా క్వశ్చన్ ఉంటుంది. శాస్త్ర ప్రమాణాన్ని అతిక్రమించి సోది చెప్పే ఎవరినైనా నిలదీస్తూనే ఉంటాం, ఎంతటి వాళ్ళనైనా సరే అడుగుతూనే ఉంటాం. ఇక స్టార్టింగ్లో చెప్పాను కదా మనసుని ఆహ్లాదపరిచిన మ్యాటర్ ఏంటి అని. ఈ వీడియోలో వాళ్ళ ఛానల్లో మన హిందూ బంధువులు స్పందించిన తీరు, వీళ్ళు రియల్ హిందువులు. ఒకసారి కొన్ని కామెంట్స్ సరదాగా చూద్దాం. మీకు కొద్దో గొప్ప పురాణాల అవగాహన ఉందనుకుని ఒక గౌరవం ఉంది, కానీ శాస్త్ర ప్రమాణం లేని తురకోణ్ణి శంకర పీఠాలు తప్పని చెప్పిన విధానాన్ని మీరు ఎప్పుడైతే సమర్థిస్తున్నారో మీ మీద కూడా మాకు గౌరవం పోయింది. సాయిబాబా సెడ్ అల్లా మాలిక్ ఆల్ ద టైమ్. విచ్ హిందూ గాడ్ సెడ్ అల్లా మాలిక్? కెన్ యూ షో సమ్ ప్రూఫ్స్? Also, can you give us any proof where Sai Baba referenced in our Vedas or Upanishads? Don't simply promote a Muslim as Hindu god. జ్ఞానవంతులు సంస్కృత ఉపాధ్యాయులు అంట కదా, వీరిని లలిత్ గారి డిబేట్కి తీసుకువెళ్ళి డిబేట్లో గెలిపించి సాయిబు హిందూ దేవుడు అని నిరూపించవచ్చు కదా. ఇంతకు ఇక్కడ ఫోన్పే గూగుల్ పే బ్యాచ్ కదా ఈ ఛానల్ నిర్వాహకుడు కూడా. కానీ ఈ సాయి భక్తులు కామెంట్ ఎందుకు చేయట్లేదబ్బా? సాయిబాబా ఈజ్ నాట్ గాడ్, హీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సనాతన ధర్మ, హీ డింట్ హ్యావ్ ఎనీ గురు లినియేజ్. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి. అయితే అన్ని చదవడానికి సమయం సరిపోదు కాబట్టి కామెంట్స్ అన్ని కొద్దిగా చదువుతున్నాను. సాయిబు అల్లాహో మాలిక్ అంటున్నాడు. సాయి ముస్లిమ్స్, సాయి సనాతనం కాదు. మీరు బాబా గురించి చెప్పటం సబబు కాదు, యు ఆర్ డిస్మిస్. సాయి దేవుడు కాదు. మీరు హిందూ మత దేవుళ్లను సాయిబాబాను కలిపి చెప్పవద్దు, అరిష్టం చేస్తున్నారు. సాయిబాబా గురించి డబ్బుల కోసం అబద్ధాలు చెప్పకండి. హిందుత్వం నాశనం. భక్తులు వేదాలను తిడుతూ ఉంటే మీరేమో ఇలా ఉపన్యాసాలు చేయకండి. మీరు వారిని సపోర్ట్ చేస్తే పుట్టగతులు ఉండవు. ఒక్కసారి వేదము గురించి వాడి మాటలు వినండి. వాళ్ళలాగా మీరు కూడా మాట్లాడకండి. హిందూ ధర్మానికి షిరిడి సాయికి ఎలాంటి సంబంధం లేదు. మీరంతా పెద్దవారు, భగవద్గీతను ప్రచారం చేయండి. లెక్క బాగా ఇచ్చినట్టున్నారు. ఒక్కటైతే కరెక్ట్ అండ్ ట్రూత్, సాయిబాబా ముస్లిం అండ్ గురువుగా ఆయన చెప్పిన కాంట్రిబ్యూషన్స్ చాలా తక్కువ. సో అంత పెద్ద స్థాయి ఆయనకు అవసరం లేదు.
ఇలా అందరూ కూడా మైలవరం గారికి చాలా చక్కగా చురకలు వేశారు. చాలా చక్కగా స్పష్టత వచ్చింది హిందూ సమాజానికి అన్న ఒక తృప్తి అయితే నాకు బాగా కలుగుతుంది అండ్ చాలా సంతోషం. ఇక్కడ మరొక కామెంట్ ఉంది, అది ఫినిషింగ్ టచ్ అనమాట. ఆహా, వస్తాడు రేపు పొద్దున్నే లలిత్ కుమార్ ఈ వీడియో గురించి, ఇంకా చేస్తాడు చూడండి అతని నటనా కౌశలం, మామూలుగా ఓవర్ యాక్టింగ్ చేయడు. మైలవరపు శ్రీనివాసరావు గారి మీద అవాకులు చవాకులు పేలతాడు. అతనికి తెలియట్లేదు ఒక సద్గురువుని అలా నిందించకూడదు అని. బాబా ఒక్క చిరునవ్వుతో అతని మూర్ఖత్వాన్ని ఎప్పుడో వదిలివేసి ఉంటారు అంటూ నమస్కారాలు పెట్టారు. బాబా ఏం పెడితే నాకెందుకు, చిరునవ్వుతో పెడితే నాకెందుకు, చిరు మందహాసంతో పెడితే నాకెందుకు, కానీ నువ్వు గెస్ట్ చేసావు చూసావా, అది కరెక్ట్. లలిత్ కుమారు గరికపాటి గారైనా, చాగంటి గారైనా, మైలవరం గారైనా, లేకపోతే మీ సాయిబాబా గారైనా, మరెవరైనా సరే శాస్త్ర విరుద్ధమైన మాటలు చెప్తూ సనాతన ధర్మానికి హాని చెయ్యాలి అని చూస్తుంటే ఆ అబద్ధాలని ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తాడు. ఇందులో నీకు ఏదైనా నటనా కౌశలం కనపడిందనుకో, దాన్ని చూసిన నీ టాలెంట్కి నేను ఒక చిన్న వావ్ ఇస్తా, అంతకుమించి నేనేం చేయలేను. అంతే తప్ప అబద్ధాలను చూస్తూ సైలెంట్గా అయితే ఖచ్చితంగా ఉండను. సో హిందూ బంధువులారా, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.